ఆయన కార్యాలు అర్థం కాదండి బాబు. నిజం చెప్పండి, ఆయన కార్యాలు ఎవరిని ఎలా నడిపిస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలో తెలుసా? వీధిలోనో, బజార్లోనో, ఎక్కడో స్థలాల్లోనో, సంతలోనో, నలుగురు మధ్యలోనో, గుసగుసల మధ్యలో కాదు మనం ఉండాల్సింది. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీకు ఏ బోధ చేయాలో ఆ రోజు ఆ బోధ చేస్తాడు. ఆయన నిన్ను ఎలా నడిపించాలో ఆ క్షణం నడిపిస్తాడు. నీ కన్నీటికి విలువనిస్తాడు. ఈ లోకం ఇవ్వదండి, ఈ లోకం ఇవ్వదు. నీ కన్నీటికి విలువ ఇవ్వదు, నీ ఏడుపుకి విలువ ఇవ్వదు. నువ్వు గుండెలు బాదుకుంటే అసలు అడిగేవారు కూడా ఉంటారు. am I right? ఎందుకో ఏడుస్తున్నా, ఏం గుర్తుకొచ్చిందో లే పాపం అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తున్నా, బాధపడుతున్నా, ఏమో ఏం కష్టం వచ్చింది, ఏం బాధ మనకి ఎందుకు లేదు, మనం పని చేసుకుంటాం అంటే ఈ లోకం. స్నేహితుడు అడగడో, తోబుట్టు అడగదో, ఏం బాధ వచ్చిందో కాస్త అడిగేసినా వదిలేస్తారు. కానీ ఆయన వదలడో. ఆయన ఏం చేస్తాడో, నీ కన్నీరుకి విలువనిచ్చేదాకా నిన్ను వదిలిపెట్టడా ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదామా?